ఉదయకాలమే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియానికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలు మీ అందరూ బాగున్నారా? ఉదయకాలమే దైవికంగా సిద్ధపడుతున్నారు దేవుని బిడ్డరా. ఈ రోజు దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈరోజు దేవుని బిడ్డరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తై ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ వలన మీ దేహము దేవుని ఆలయమై ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డరా. కాబట్టి మీ దేహంతో దేవుని నామాన్ని మహిమకరంగా జీవించండి అని దేవుని రోజు మనతో మాట్లాడుతూ ఉండగా, చాలా మంది కూడా ఇది నా దేహము, నా ఇష్టము, నా బ్రతుకు నా ఇష్టము, నా జీవితం నా ఇష్టము, నేను నాకు నచ్చినట్లు చేస్తా, నాకు నచ్చినట్లు బ్రతుకుతా అని చాలా మంది చాలా స్వార్థంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు బిడ్డరా, దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను కాబట్టి మీ దేహంతో మీరు ఎప్పుడు కూడా మీ దేహము దేవాలయంగా మార్చబడాలి. మీరు దేవుని స్తుతించే విధముగా మీరు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తూ ఉంటారో మీ దేహం అంతా కూడా ఆయన నివసించడానికి మంచి ఆలయముగా మార్చబడుతుంది దేవుని బిడ్డరా. అప్పుడు ఏ చీకటి, ఏ అపవిత్రాత్మ, ఏ దురాత్మ, ఏ దుష్టక్రియలు మీ దేహంలో అడుగు పెట్టవు కనుక మీరు ఎప్పుడు మీ దేహం ద్వారా దేవుని స్తుతించే విధంగా మీరు నడుచుకుంటే, అంటే మీ చేతుల ద్వారా మంచి చేయడం, మీ హృదయం ద్వారా మంచిని ఆలోచించడం, మీ చూపులు, మీ నడవడిక, మీ మాటలు, మీ హృదయం, మీ ప్రవర్తన అంతా దేవుని కంట్రోల్లో చేయాలి. దేవుని మీరు ఏమని ప్రార్థించాలంటే, నా ప్రాణ, ఆత్మ, దేహం, శరీరాలు దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, ఈరోజు నా అంతటా నీవే అధికారంగా ఉండాలి, ఆధిపత్యం వహించాలి, నీ ద్వారా మాత్రమే నేను ఏదైనా చేయాలని మీరు ప్రార్థించగలిగితే సమస్తం దేవుడే జరిగిస్తాడు దేవుని బిడ్డరా. అందుకని అయోగ్యంగా ఎక్కడ నడుచుకోవద్దు, అన్యాయంగా ఎక్కడ ప్రవర్తించవద్దు. ఎందుకంటే మనందరం దేవుని ఆలయమై ఉంటేనే, మన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంటేనే ఈ భూమి మీద కొన్ని గొప్ప కార్యాలు జరిగించబడతాయి. కానీ మనము దేవుని నామానికి మహిమకరంగా జీవించకపోతే అపవిత్రాత్మ మన జీవితాల్లో పాడు చేస్తుంది, మన బ్రతుకుల్ని విలువ లేకుండా చేస్తుంది. కనుక మనందరం దైవికంగా నడుచుకుందాం. మీరు చేసే పనులను బట్టి దేవుడు మీలో నివసిస్తాడు. మీరు నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు మీ ద్వారా పనిచేస్తాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఈ వచనాలన్నీ పెట్టబట్ట నెరవేర్చుకొని నడిపిస్తూ ప్రతి ఒక్కరు మీ నామాలు మహిమకరంగా జీవించినట్టుగా సహాయం చేయమని, బర్త్డేస్, మ్యారేజ్ చేసుకుంటున్నారు, దీవెనలు ఉంటారు కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలు 50వ ఉపవాస ఆరాధన జరుగుతుంది, కలుసుకోండి. ఈరోజు 35వ ఉపవాస ఆరాధన.